ఆండాళ్ తల్లిని తండ్రి 108 దివ్య దేశాలకి 108 విష్ణు టెంపుల్స్కి తీసుకెళ్ళి చూపించి రిటర్న్లో వచ్చినప్పుడు నీకెవరు నచ్చారు అని అడుగుతాడు. రంగనాథ స్వామి రూపంలో ఉన్న కృష్ణుడు నచ్చాడు, నేను కృష్ణుడినే వివాహం చేసుకుంటా అంటుంది ఆండాళ్ తల్లి. భగవంతుడిని వివాహం చేసుకోవడానికి 30 పాసురాలతో నెల రోజుల వ్రతం చేస్తుంది. అదే మన ఈ గోదాదేవి వ్రతం. తర్వాత ఆలయ అధికారుల కలలో కనిపించి రంగనాథుడు గోదాదేవిని పల్లకీలో ఊరేగిస్తూ తీసుకురండి, నేను వివాహం చేసుకుంటా అని చెప్తాడు. సో ఆలయ అధికారులు ఆలయ ఉత్సవమూర్తి అయిన రంగనాథుడితో గోదాదేవికి వివాహం జరిపిస్తారు. ఒకరోజు రంగనాథ స్వామి పాదసేవ చేస్తుండగా ఆండాళ్ తల్లి అంతర్ధానం అయిపోయింది. విష్ణుచిత్తుడు చాలా బాధపడుతున్నాడండి, ఎంతైనా తండ్రి కదా. విగ్రహంలోంచి మాటలు వినిపిస్తాయండి స్వామివారివి. ఆండాళ్ తల్లి సాక్షాత్తు భూదేవి. భగవంతుడి మీద ప్రేమ భక్తి ఎలా ఉండాలో, ఏం చేస్తే భగవద్ధామాన్ని చేరుకోవచ్చో చూపించడానికి భూలోకానికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చేసింది, నువ్వు ఏమీ బాధపడకు అని చెప్తాడు.